వాక్యంలో ఏం రాయబడిందంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవరై ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మనుషులందరూ రక్షింపడాలి. రక్షణ దేవుడు ఇచ్చారు, అది ఉచితంగా ఇచ్చారు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే దేవుని గూర్చిన జ్ఞానము మనకు అవసరమైనది. ఈ లోక జ్ఞానము, ఈ లోక వివేకము మనుషులు దారి తొలగిస్తూ ఉంటుంది. దేవుని దృష్టికి ఈ లోక జ్ఞానము వేరేతనము అని రాయబడింది. అయితే ఆయన నీ కొరకు నా కొరకు త్వరగా రాబోతూ ఉన్నారు. ఎవరైతే ప్రేసోలరా వారి జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకుంటారో వారిని దేవుడు ఉన్నతమైన స్థలంలో ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుంటారు. అందుకే రాబోతున్నాడు. ముద్ర పొందిన వారంటే క్రీస్తు నామమును ధరించిన వారు. యేసు ప్రభు నామం ఎవరికి ఉంటుందో వారికి తెల్లని వస్త్రాలు దేవుడిస్తాడు. ఆ ముద్రల గురించి అనేక స్థలాలు ఉంది, నేను అవన్నీ వెళ్ళను. కానీ ముద్ర పొందితే తెల్లని వస్త్రాలు ధరింపజేయబడితే నీవు దేవునితో ఉండాలి. అందుకనే ప్రియసోదర, మనుషుడు నీతి కొరకైన ఆకలి లేకుండా లోకమును ప్రేమించి లోకులను వాటి కొరకు పరుగులెత్తినట్లయితే ప్రియసోదర, అతడు నీతి వస్త్రాన్ని పోగొట్టుకుంటాడు. లోకంలో ప్రయాసపడినంత మాత్రమున అతడు సంతోషంగా ఉండలేడు. అది దావీదు రాజుకు తెలుసు కనుక ఆయన ఆశలన్నీ ఒక్కటిగా ఉండేవి. 63వ కీర్తనలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, మీ బలమును మీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు చూశారా. నిజముగా దేవుని కొరకు ఆశించిన మనుషుడు దేవుని చూడాలి, దేవునితో ఉండాలి. ఆ ఆశలు మొదట నాకు ఎవరికైనా సరే దేవుని యొక్క ఋషి మనకు అర్థమైతే, దేవుని యొక్క శక్తి మనం అర్థం చేసుకుంటే మన ఆశలన్నీ అలా ఉంటాయి. ఎందుకంటే ప్రేసులగా దేవుని రెక్కలు ఆరోగ్యాన్నిస్తాయి. ఇందాక చదువుకున్నాం కదా, యెహోవా కాపరి నాకు లేమి కలగదు. ఆయన నీకు నాకు కాపరిగా ఉండేవారు. నిన్ను నా ఆస్తి ఆదరించే దేవుడు ఆయన. అయితే ఏ మనుషులైతే అర్థం చేసుకుంటారో ఆ మనుషుడు మహోన్నతుని దేవుని రెక్కల కింద జీవిస్తాడు. దేవుని రెక్కల కింద జీవించవాలంటే మొదటగా లోకము నుండి నువ్వు ప్రత్యేకించుకోవాలి. దేవుడు కూడా చెప్పినారు లేవి కాండములో, నేను మిమ్మల్ని అన్య జన్మలోంచి వేరు చేసి నా జన్మగా నేను మిమ్మల్ని చేసుకున్నాను. దేవుడు తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నప్పుడు మన లోకం నుంచి వేరు చేస్తున్నాడు. కనుక లోకము నుండి వేరు చేయబడిన మనము లోకం వైపు చూడకూడదు. లోకం వైపు చూడకుండా జీవించాలంటే దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుడు ఎంత గరుడో అది అర్థం కావాలి. నిజంగా దేవుడు అంటే ఎంత గరుడు ఎంతమందికి అర్థమవుతుంది. పడుకున్నాం, ప్రభువా వచ్చేసేయండి అని పాడాం కదా. ఆమేన్, యేసు ప్రభు రమ్మంటే అవునుగాక మీరు రండి, ఆయన వస్తే ఎంతమంది ఆయన రాజ్యంలో ఉంటాం. ప్రియసులర, వాక్యము ద్వారా మనం జీవింపు కట్టుకోవాలి. వాక్యంలో మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. అయితే మనుషులమైన మనము శరీరంలో ఉన్నాం కనుక లోకంలో మునిగి ఊరి ఉన్నాం కనుక లోకపాసులే ఉంటాయి. అయితే ప్రభు ప్రేమించి అన్ని జనం నుంచి లోకం నుంచి బయట తీసిన తర్వాత దేవుని వైపు చూసిన మనుషుని దేవుడు ఎక్కడ విడిచిపెట్టాడు. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి, సింహపు పిల్లలు లేపగలవాయి, ఆకలి కొనిను. దేవుని నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు నేను కొదువు చేయను. దేవుని మాటలు సత్యము, ఆయన అబద్ధం ఆడడం. ప్రేసలారి ఎంతవరకు నమ్మగలుగుతున్నాం? ఒకవేళ మనం దేవుని మాటలు నమ్మితే దేవునిలో హత్తుకుని జీవిస్తాం. అందుకని ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించండి. లోకములో ఆకలి మిమ్మల్ని తృప్తిపరచదు. సోదరా, సిమెన్ పేతురు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టాడు, కానీ అతనికి సంతోషం లేదు, తృప్తి లేదు. కానీ లోకంలో విడిపోయి దాని కొరకే ప్రయాసపడుతున్నాడు. అలాగైనా సంతోషించాలి. అయితే ప్రభువైన క్రీస్తు వారు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? నా దగ్గరికి, నీ దగ్గరికి వచ్చారు. వచ్చి లోకంలో నీకు సంతోషం లేదు, నన్ను వెంబడించు. ప్రియసోదరా,
సిమెను అక్కడ దేవుని దగ్గర కూర్చొని ఒప్పుకుంటున్నాడు. ఎవరి నేను రాత్రి అంతా నా జీవితకాలం అంతా ప్రయాసపడినాను, కానీ నేనేం పొందలేకపోయినాను. ప్రభా, సమయం చాలా పొడి చేసుకున్నాను. నా ముందున్న కొంచెం సమయము మీ మాట ప్రకారం జీవిస్తాను. ప్రియ సోదరుడా, దేవుని వాక్యం తీసుకుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడినప్పుడు ఆ వాక్యం నేను దేవుని ఎదుకు నడిపిస్తుంది. అది కీర్తన గ్రంథకారుడు అన్నాడు, మీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వాక్యము నిన్ను చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. మన మార్గము, మన నీతి మన మరణానికి దారి తీసుకెళ్తుందని ప్రేసల సంహిత గ్రంథంలో రాబడింది. ఒకరి మార్గం అందృష్టికి యథార్థం కూడాను, తొలికది మరణములకు కనుక మనకు తెలియదు. అయితే దేవుని యొక్క శక్తిని మనం దేవుని ప్రేమను అర్థం చేసుకుని దేవునితో ఉండాలి. కనుక నీతి కొరకైన ఆకలి కలిగిన మనుషుడు దేవుని లోకంలో ఏం మేలు పొందాలని యోచించేస్తాడు. ఒక మనుషుడు లోకంలో అంతకాలము ఏ మేలు పొందలేడు అనేది ప్రేసలారా చూడండి. సిమెన్ పేతురు విషయంలో చూస్తున్నాము. ఆ తర్వాత సిమెన్ పేతురు జీవితంలో ఎంత సంతోషం వచ్చింది. ఆయన సమస్య ఆయన అన్నమాట ఒకటే, నన్ను వెంబడించుడి. ఆయన్ని వెంబడించాలి, అది దేవుని యొక్క ఉద్దేశము. నువ్వు లోకాన్ని వెంబడించినందువల్ల నాకు ఫలితం లేదు. ప్రేసలారా, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, నేను ఊరికి అలా చెప్పుకుంటూ వెళ్తాను. మీ మనసుని పెట్టండి, వాక్యాన్ని మీరు హృదయలో పదిలపరచుకోండి. ఎందుకంటే మహిమల్లో మనుంటు కొరకు ప్రభువైన క్రీస్తు రాబోతున్నాడు. ఆయన రాజులకు రాజు, రాజాది రాజు, దేవాది దేవుడు, దేవుళ్ళకు దేవుడు, రాజులకు రాజు, గడైన వాడైన. ఆయనకి అసాధ్యమైనది లేదు. ఆయన కంటే రక్షించగలిగిన వాడు కూడా ఎవరూ లేరు. ఈయన ఒక్కడే దేవుడు, ఈయన తప్ప దేవుడు లేడు. సృష్టించిన దేవుడు ఆయన, నన్ను నిన్ను సృష్టించేవాడు ఆయన. నువ్వు నిర్ణయించిపోవడానికి ఇష్టపడిన దేవుడు. ప్రియ సోదరులారా, తల్లి గర్భంలో ఉండగానే ఏర్పరచుకునేవాడు ఆయన. చాలాసార్లు ఈ దినాలు యోచించేస్తూ ఉన్నాను. నేను నా తల్లి గర్భం నుంచి నేను బయటికి రాగానే మరణములను కాసుకున్నది. దేవుడు తన దాసులను పంపి మరణం నుంచి విడిపించిన తర్వాత రక్త సంబంధికులు ప్రయోగం చేసినారు. ఆ తర్వాత భయంకరమైనటువంటి బండి కింద పడిపోయినాను. ఆ తర్వాత చూసినట్లయితే జలంలో పడిపోయినాను. ఆ తర్వాత వ్యాధిగ్రస్తున్న మరణములకు దగ్గరికి. ఇన్ని విషయాల్లో దేవుడు ప్రేమించి రక్షించిన తర్వాత ఆ ప్రేమను అర్థం చేసుకోలేక నేను లోకంలో సంతోషం ఉండొచ్చు అని బంధువులతో కలిసి లోకంలో సంతోషిస్తాను, స్నేహితులతో కలిసి నా జీవితాన్ని లోకానికి అప్పగించుకున్నాను. దానికి ఫలితముగా శత్రువులను బంధించి దిమ్మరించినాడు. దేవుని ప్రేమేమో ఆశీర్వదించేది, శత్రువేమో దిమ్మరిస్తాడు. అందుకనే దేవుడు అన్నాడు, లోకం కాదు నన్ను వెంబడించండి. ఆయన మాటలు చాలామందికి అర్థం కాదు. ఆ ప్రేమ అర్థం కాదు కనుక నేను మంచిగా ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను దేవుని రాజ్యంలో ఉంటాను అనుకుంటూ ఉంటాము. ప్రేసలు కానీ దేవుడు ఆంతర్యం చూస్తాడు. హృదయములను ఆంతర్యములను పరిశీలించేది దేవుడు. పై రూపము లక్ష్యం చేయడు. ఎందుకంటే పై రూపాన్ని ఇచ్చింది ఆయనే. కొంతమంది ఎర్రగా చేశాడు, కొంతమంది నల్లగా చేశాడు, కొంతమంది కుంటోలుగా చేశాడు, కొంతమంది ఆయన ఇష్టం. అది నన్ను ఎందుకు చేసామని అడగటానికి మనకు అధికారం లేదు కనుక. అయితే ఇవన్నీ ఇక్కడ రాలిపోయేవి. ఆయన ఉద్దేశము గుణమును అలంకారం ఉండాలి. అయితే మనుషుడు దారి తొలగినాడు. ఎందుకంటే దేవుని ప్రేమ అర్థం కాక ఎవరెళ్ళాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రి రెక్కల కింద ఉండటం చేత కాలేదు. ఆయనకి ఆకి వేశాడు, ఛాయా నా రెక్కల్ని ఆరోగ్యం ఇస్తాయి, నా రెక్కల్ని అన్ని విషయాలు ఆదరిస్తాయి. మహోన్నతిని రెక్కల చోట నివసించువాడు, సర్వశక్తిని నేను సర్వశక్తుడను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నేను అన్ని విషయంలో ఆదరించగలను. సింహపు లేమిగలవే ఆకలి నిన్ను నా ఎదుకు వస్తే నేను నిన్ను ఆదరిస్తాను, సంతోషభక్తికి చేస్తాను. కానీ అర్థం కానప్పుడు మనం లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, లోకంలోని లోక ఆశలతో ఉంటాం. అయితే ప్రభు ఎందుకు చెప్పినాడు, నీతి కొరకు ఆకలి, నీతి కొరకు ఆశించినట్టయితే నా రెక్కలకి ఉంటావు, నేను నిన్ను క్షేమంగా కాపాడుతాను. లోకము నిన్ను బాగు చేయలేదు.
లోకములో ఏ మనుషుడు నిన్ను ఆదరించలేడు. అయితే తండ్రి మాటలు లక్ష్యం చేయక వెళ్ళిపోయినాడు లోకంలోకి. అంటే ప్రియసోదరా, మనుషులమైన మనము శరీరాన్ని జయించలేనప్పుడు స్వేచ్ఛను కోరుతూ ఉంటాం. వేరుండగా వాడు స్వేచ్ఛను కోరుతాడు.